హలో అండి అందరికీ. రీసెంట్గా మన దేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారు మద్రాస్ ఐఐటి 62వ సంవత్సరం జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆయన చీఫ్ గెస్ట్గా హాజరు కావడం జరిగింది. హాజరై ఆయన కీలక ప్రసంగం చేశారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ గురించి ఆయన కొన్ని కీలకమైన విషయాలు అయితే చెప్పడం జరిగింది. ఇప్పటివరకు కూడా అజిత్ దోవల్ గారు ఆపరేషన్ సింధూర్ గురించి ఒక్క స్టేట్మెంట్ కూడా బహిరంగంగా ఇవ్వాలి. అయితే ఈయన మొదటిసారి మాట్లాడారు కాబట్టి ఈయన మాట్లాడిన మాటలకి చాలా వాల్యుబుల్ ఉందన్నమాట. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతుండగా అటు వెస్టర్న్ మీడియాని, పాకిస్తాన్, చైనాని ఎండగట్టారనమాట. ముఖ్యంగా పాకిస్తాన్ వెస్టర్న్ మీడియా మనకి వ్యతిరేకంగా ఒక ప్రచారం చేసింది. ఆ ప్రచారం ఏంటి అంటే, మేము భారతదేశానికి సంబంధించిన 3 రఫేల్ యుద్ధ విమానాలు కూల్చినాం, దాదాపు 7-8 సుకోయి యుద్ధ విమానాలు కూల్చినాం, భారతదేశ ఆర్మీకి తీవ్ర స్థాయిలో నష్టం చేసినామని చెప్పేసి పాకిస్తాన్ ఏదైతే మాటలు చెప్పిందో ఆ మాటలన్నింటినీ కూడా వెస్టర్న్ మీడియా, చైనా వాళ్ళు పెద్ద స్థాయిలో ప్రచారం చేసుకున్నారు అనమాట. నిజంగానే భారతదేశానికి తీవ్ర స్థాయి నష్టం జరిగిందని చెప్పేసి పెద్ద ఎత్తున అమెరికా కానీ, అలాగే చైనా కానీ, మనం చూసుకుంటే వెస్టర్న్ యూరోప్ కానీ, వీళ్ళందరూ కూడా మన భారతదేశానికి సంబంధించిన యుద్ధ విమానాలు, రఫేల్ యుద్ధ విమానాలు కూలిపోయని చెప్పేసి పెద్ద ఎత్తున వాళ్ళ మీడియాలలో ప్రచారం చేసుకున్నారు అనమాట. అయితే ఇలా ప్రచారం చేయడాన్ని అజిత్ దోవల్ గారు తీవ్ర స్థాయిలో ఖండించడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఖండించడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఒకవేళ మా యుద్ధ విమానం కూలిపోతే అవి పక్కాగా పాకిస్తాన్లోనే కూలిపోవాలి. ఇప్పుడు పాకిస్తాన్లో కూలిపోయినప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఊరికే ఉంటారు కదా, వాటికి సంబంధించిన ఫోటోలు కానీ, మా పైలట్లను కానీ వాళ్ళ దగ్గరే ఉంటారు. ఎందుకంటే యుద్ధ విమానం కూలిపోవాలంటే మన దేశంలో కూలిపోతుంది. ఎందుకంటే మన దేశానికి వస్తే మన ఎయిర్ డిఫెన్స్ సంస్థలు యాక్టివేట్ అయ్యి వాళ్ళ యుద్ధ విమానం మనం కూల్చేస్తాం. మన వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ దేశంలోనే పడుతుంది, యుద్ధ విమానం అనేది వాళ్ళ దేశంలో పడుతుంది. మరి ఇలా పడినప్పుడు మరి పాకిస్తాన్ ఒక్క యుద్ధ విమానాన్ని, ఒక్క రఫేల్ యుద్ధ విమానానికి సంబంధించిన ఒక్క ఫోటోను కూడా ఎందుకు బయట పెట్టలేకపోయింది? పాకిస్తాన్ ఏది చెప్తే అంత ఫేక్ propaganda మీరు వెస్టర్న్ మీడియాలు ప్రచారం చేస్తాయా అని చెప్పేసి ఆయన ఒక రకంగా వెస్టర్న్ మీడియా యొక్క హిపోక్రసీని అయితే ఎండగట్టడం జరిగింది. ముఖ్యంగా పాకిస్తాన్ ఏదంటే దానికి వంత పట్టడం, చైనా ఏదంటే దానికి వంత పట్టడం, అసలు యుద్ధ విమానాలు కూలిపోయినా కానీ ఇట్లా మాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని చెప్పేసి తీవ్ర స్థాయిలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాకు నష్టం జరిగింది, మా దేశంలో ఒక మిసైల్ పడిందని చెప్పేసి మీరు ఒక్క ఫోటోనన్నా చూపించగలిగారా అని చెప్పేసి అజిత్ దోవల్ గారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అలాగే భారతదేశం ఎంత గొప్పగా పాకిస్తాన్ మీద స్ట్రైక్ చేసింది అంటే, దాదాపు 13 ఎయిర్ బేస్ని తీవ్ర స్థాయిలో నష్టం చేసి వాళ్ళ J-16లకి, J-16 F-35లకి, అలాగే J-20లకి తీవ్ర స్థాయిలో నష్టం కలిగించడం. ఇంత నష్టం కలిగించినా కానీ మరి వెస్టర్న్ మీడియా దీన్ని అయితే ప్రచారం చేయలేదు. దాదాపు 13 ఎయిర్ బేస్ని కొట్టినాం, మరి ఎందుకు వెస్టర్న్ మీడియా దీన్ని అంత అంగీకారంగా తీసుకోవట్లేదు అని చెప్పేసి ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహంగా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భారతదేశం అంత గొప్పగా యుద్ధంలో తన సత్తాను చూపించినా కానీ, పాకిస్తాన్ అంత నష్టపోయినా కానీ, పాకిస్తాన్కి సంబంధించిన యుద్ధ విమానాలు తీవ్ర స్థాయిలో నష్టపోయినా కానీ వాటి గురించి మాత్రం ప్రచారం చేయలేదు. కానీ మా దేశంలో కూలిందో కోల్లో తెలియని రఫేల్ గురించి మాత్రం మీరు నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఆయన వెస్టర్న్ మీడియాకి తీవ్ర స్థాయిలో గడ్డి పెట్టడం జరిగిందనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.